ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వచ్చేసి వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతుంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఈ యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం, గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. ఉన్నారా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే లగ్నంలో గురువు రావడం జరిగింది. ఈ గురు మౌఢ్యంలో రావడం జరిగింది కనుక మీకు ఇంకా గురు సంబంధిత రిజల్ట్ ఇవ్వలేదు. ఉన్నారా? గురు సంబంధిత రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు, ఈ నెల నుంచి ఇస్తున్నాడు. ఇందులో మొట్టమొదటిది సంతానం, ఫస్ట్ ఇచ్చేది అబ్రాడ్, విదేశీ ప్రయాణాలు. 3వది వృషభ రాశి పిల్లలకు వివాహం జరగడం. 4వది వృషభ రాశికి సంబంధించినటువంటి వారు స్థానచలనం, ప్రదేశ మార్పులు. 5వది వృషభ రాశి వారికి సంబంధించి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. 6వది వృషభ రాశి వారికి ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ఇన్ని ఉన్నవి డెఫినెట్గా. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ రాసుకోండి. ఈ నెల చివరిలో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారు. విన్నరా? కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. లగ్నంలోకి గురువు రావడం చేత నెగిటివ్ ఎందుకమ్మా? సంతానం లేని వారికి సంతానం అని చెప్పాం కదా, చాలా ఈగోగా ఉంటారు. ఈగోస్ ఉండడం చేత అది సంతానం లేని వారికి సంతానము ఫస్ట్ సంతానం ఇస్తుంది. వృషభ రాశి వారికి 5 ఏళ్ళు అయింది అనుకుందాం పెళ్ళై, ఈ ఇయర్లో, ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ సంతానం ఆల్రెడీ లాస్ట్ 1 month కానీ ఈ మంత్, ఈ 3 monthsలో, లేదా పిల్లలకు వృషభ రాశి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు ఎవరిదైనా వృషభ రాశి అనుకుందాం, వారి పిల్లలకు చక్కటి ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణాలు, ఒకవేళ ఆ ప్రయత్నంలో ఉంటే విదేశీ ప్రయాణాలు,
లేదా వివాహం జరిపించాలి అని అనుకునేటువంటి వారికి వివాహం జరిపించేటువంటి పరిస్థితులు వృషభ రాశి పిల్లలకు. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారికి కూడా చాలా బాగున్నది. ఇక్కడ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా గృహ నిర్మాణం, ఇల్లు కట్టుకున్నాడు కావచ్చును. అదేవిధంగా మరి పంచమ దృష్టి ఉంది. ఎట్ ద సేమ్ టైం నవమ దృష్టి మాత్రం పాపంగా పడుతున్నది. పాప దృష్టి నవమ మీద ఉంది కనుక మీ తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. ఆచితూచి, కాస్త నిర్లక్ష్యంగా కానీ లేదా ఈ యొక్క రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా కూడా ఇక్కడ గురుగ్రహము నీచబడేటువంటి ఇంకా నీచబడుతుంది. ఇంకా మీకు కోపం అధికంగా రావడం కానీ, ఏదైనా వ్యాధులు అయ్యేటువంటి పరిస్థితులు కానీ, షుగర్ లైక్ ఇలాంటివి వచ్చేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారు మెడిటేషన్ కానీ లేదా కాస్త డైటింగ్ అని చేయండి. వృషభ రాశి వారు ఇప్పుడు ఈ ఇయర్లో ఉన్నటువంటి వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ పెరిగే ఛాన్సెస్ తప్పకుండా. వీరికి ఇప్పుడు ఆకలి అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈగో ఫీలింగ్ కూడా అని చెప్పాం. ఇప్పుడు ఒక గురువు గారు మన ఇంటికి వస్తే ఎంత ప్రేమగా ఆప్యాయంగా మనం ఉంటాం, ఎంతో అణిగిమణిగి ఉంటాం కదా. అలాంటి గురుగ్రహము మీ లగ్నంలోకి రావడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా కూడా ఓపికతో ఉండండి. చీటికి మాటికి గొడవలు కానీ ఇలాంటివి వద్దు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉంది, మన 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడిని ఈ యొక్క కుంభంలో నుండి 3వ స్థాన దృష్టితో శని భగవానుడు చూస్తున్నాడు కనుక అనూహ్య ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెహికల్ ప్రమాదాలు, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే మన ఛాన్సెస్ ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం అసిడిటీ, గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు విన్నారా. దీంతో పాటుగా మీ అదేమిటి అమ్మగారికి, వృషభ రాశికి సంబంధించిన అమ్మగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే గోచరిస్తున్నాయి. తప్పకుండా కూడా వృషభ రాశి వారు అన్నింట బాగుంది, కొన్ని విషయాలు బాగాలేవు కనుక రావాల్సిన సొమ్ము రావడం కానీ ఇట్లా అన్నింటా బాగుంది కనుక ఆల్ ద బెస్ట్. వీరు తప్పకుండా గురువు లగ్నాత్ ఉంది కనుక ప్రతి గురువారము గురుగ్రహానికి దీపారాధన లేదా ఇంట్లోనే దక్షిణామూర్తి శ్లోకం కానీ లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఇదైనా కూడా 108 నిమిషాలు చదువుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్.